భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇవాళ టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, ఆయన బీజేపీ జాయిన్ అయిపోతున్నాడా అని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయండి. అంటే 6వ తారీఖు వాడే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు, మీటింగ్ అయింది. మరి చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు కాంగ్రెస్లో నీకేముంది, ఫ్యూచర్ లేదు, మా బీజేపీలోకి వచ్చాయి అని అన్నాడా? అంటే 55 ఎమ్మెల్యేలతో పాటు నేను వచ్చేస్తానని చెప్పి ఈయన అన్నాడా? సరే, 55 కాదు 61 అని కొంతమంది అంటున్నారు. అంటే 119 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయండి అక్కడ అసెంబ్లీలో. 119లో బీజేపీకి 8. మరి దీంట్లో 55 వేసుకుని ఇతను వచ్చేస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాడు. 60 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 60 వస్తే సరిపోద్ది. 55 + 8 అంటే 63 అయిపోద్ది. డెఫినెట్లీ మోర్ దెన్ ద మ్యాజిక్ ఫిగర్. సో దీనికి కారణాలు ఏముంటాయి అంటే, అతను కాంగ్రెస్ ప్రదేశ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతానికి, అంటే నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా. ఆ ప్రెసిడెంట్షిప్ డ్యూ అంటే ఎవ్రీ 3 years అది రీన్యూ చేయాలా, అది ఇప్పుడు ఆయనకి కాకుండా ఇంకెవరికో ఇస్తారని టాక్. తర్వాత ఏమో రేవంత్ రెడ్డి గారి ఫీలింగ్ ఏంటంటే ఆయన దమ్ముతోనే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని లాక్కొచ్చి గెలిపించారు. అది కరెక్టే చెప్పాలంటే, అతను స్ట్రాటజీ కరెక్ట్ చేశాడు. మంచి ప్లానింగ్ తీసుకుని బీఆర్ఎస్ని ఒక ఎత్తుగడ వేసి ఓడించాడు. పర్ఫెక్ట్, బాగానే ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ ఫ్రంట్ ఎండ్ ఉండి గెలిపించడం వల్ల ఆయన ఏమనుకుంటాడంటే, నా వల్లే కదా వీళ్ళంతా గెలిచారు, నాకు అడిగింది వాళ్ళని అతని ఫీలింగ్. కాకపోతే హైకమాండ్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళకి దే ఎక్స్పెక్ట్ సూట్ కేసులో డబ్బులు కావాలి. సోనియామ్మకి వీక్లీయో మంత్లీయో టార్గెట్ ఉంటుంది, ఇంత తీసుకొచ్చి చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు బాగా లాయల్గా తీసుకెళ్ళారు. కానీ ఇలా చెప్పినా కూడా వాడికి ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ మ్యాన్. అతను రాహుల్ గాంధీ కంటే చిన్న అనుకుంటా, 1 or 2 years చిన్న. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్లీ డైనమిక్, మంచి తెలివైనవాడు, వక్త, బాగా మాట్లాడతాడు అతను, అవన్నీ ఉన్నాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండి సౌత్లో పెద్ద లీడర్ స్టార్ట్ అయిపోతే రేపు పొద్దున్న రాహుల్ గాంధీ గారికి థ్రెట్ ఏమో కదా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ రాహుల్ గాంధీ కంటే అంటే ఆ ఏజ్ గ్రూప్ వాడు అప్పుడు కూడా రాహుల్ గాంధీ కంటే తెలివైన వాడు ఉండకూడదు. మరి రాహుల్ గాంధీ తెలివితేటలే చాలా అట్టడుగులు ఉన్నాయి, దానికంటే కింద ఎవడుంటాడు? చాలా కష్టం, అలాంటి వాడు దొరకడం కష్టం. మరి అదండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఎవరు జ్యోతిరాజ్ సింధియా, ఇంకో పైలట్, వాళ్ళందరినీ కూడా చిన్న వాళ్ళందరినీ కూడా లేకుంటే తర్వాత మన హేమంత్ బిశ్వాస్ శర్మ ఆయన పంపించాడు బయటికి. అలాగే ఎవడైనా తెలివైన వాడు కుర్రాడు కనబడితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి థ్రెట్ అని అనిపిస్తే వాడిని పైకి ఎదగనివ్వరు. ఇదే ప్రోగ్రాం కింద మన రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం పించ్ ఫీల్ అవుతున్నారా అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. కొంతమంది అనలిస్టులు అనడం ఏంటంటే, ఇవాళ కాకపోతే రేపు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పట్టుకుని చంపైపోతాడు బీజేపీకి అని. తర్వాత మన రేవంత్ రెడ్డి గారు బీజేపీ లీడర్షిప్ తోటి కూడా మంచి అంటే అంటగనిస్ట్గా ఉండడు. అంటే అమిత్ షా గారితో కానీ మోదీ గారితో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓపెన్గా షేక్ హ్యాండ్లు, మామూలు నమస్కారాలు, అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. మిగతా వాళ్ళు అందరూ భయపడతారండి. సోనియా ఏమనుకుంటుందో, సోనియా ఫీల్ అవుతుందేమో, క్లోజ్గా మోదీ గారితో మాట్లాడితే ఆవిడకి నచ్చకపోవచ్చు, అందుకోసం భయపడుతుంటారు. కానీ ఇతను అలా భయపడలేదు, ఎందుకంటే ఇతను సొంత దమ్ముతో గెలిచాడు. ఇతనికి నమ్మకం ఉంది, ఆయన సొంత అంటే ఆయన బలం ఏమిటో ఆయనకు తెలుసు.
సో తర్వాత ఇంకో చిన్న విషయం ఉంది ఏంటంటే, ఇతను ఒరిజినల్ మూలాలు ఏబీవీపీ నుంచి పడ్డాయి. ఏబీవీపీ అంటే స్టూడెంట్స్ వింగ్ అండి, అఖిల భారత విద్యార్థి పరిషత్ అని స్టూడెంట్స్ వింగ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అక్కడ ఇతను లీడర్గా ఉండేవాడు. మొట్టమొదట పాలిటిక్స్లో వచ్చింది అది ఏబీవీపీ నుంచి. అక్కడి నుంచి టీడీపీకి వెళ్ళాడు. టీడీపీ అంటే మా బాబు గారికి ప్రేసిష్యుడు, మంచి అతను ఇతను మంచి క్లోజ్. సో ఇవన్నీ బట్టి చూస్తుంటే వీళ్ళు చెప్పేది నమ్మొచ్చం అనిపిస్తుంది. ఇవాళ కాకపోతే రేపు అయినా అంటే ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని చిన్న చూపు చూసినా ఆయన బీజేపీ వాళ్ళు నీకెందుకు మేము ఉన్నాం, నీకు 5 ఏళ్ల పాటు సీఎం పోస్ట్ డోకాలు ఉండదు, మా మాట అంటే మాటే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దే స్టిక్ టు దేర్, అంటే మాట మీద నిలబడే మనుషులని కొంత అందరికీ తెలిసిన విషయం. అన్లైక్ కాంగ్రెస్ ఏముంది, రాత్రి రాహుల్ గాంధీకి తిక్కేస్తే నువ్వు తప్పుకో ఇంకోటి పెడతా అంటాడు. అంటే బట్టి విక్రమార్క వస్తారు నెక్స్ట్ అంటాడు. ఒక్క ఫోన్ కాల్ చాలు, ఒక్క ఫోన్ కాల్ తోటి మొత్తం సీన్ మారిపోతుంది. అలాంటి జరగకుండా ముందు చూపుగా ఇతనే జంప్ అయిపోతాడా అన్న రూమర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. కొంతమంది అయితే ఇవాళ రేపు జరిగిపోవచ్చు అంటున్నారు, కొంతమంది అయితే మే టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ హ్యాపెన్ అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.